హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే డిసెంబర్ 12th రోజు, అంటే నిన్న అనమాట మా వారి బర్త్డే. అందుకని ఇంట్లోనే చిన్నగా ఒక కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మా వారికి బయట కేక్స్ అస్సలు నచ్చవు, కానీ మేము మాత్రం హాస్ని నేను ఫుల్ ఆపోజిట్. ఎందుకంటే మాకు బయట క్రీమ్ ఉన్న కేక్సే నచ్చుతాయి. మా వారు క్రీమ్ అస్సలు తినరు. మా ఇద్దరికి బయట కొన్న కేక్స్ ఎంత ఇష్టమైనా కానీ ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే తెచ్చుకుంటాము. అది కూడా మా ఇద్దరి బర్త్డేస్కి మాత్రమే తెస్తారు. మా వారికేమో బేసిక్ స్పాంజ్ కేక్ ఉంటుంది కదా, బేస్ ఉంటుంది కదా, అది మాత్రమే నచ్చుతుంది. మా వారు క్రీమ్ అస్సలు తినరు, మమ్మల్ని తినేవారు. ఒకవేళ కేక్ తినాల్సి వస్తే దాని మీద ఉన్న క్రీమ్ లేయర్ మొత్తం తీసేసి డస్ట్బిన్లో పడేస్తారు. తను చెప్పే ఒక మాట ఏంటంటే, అందులో బటర్ అవి యాడ్ చేస్తూ ఉంటారు కదా విప్పింగ్ క్రీమ్లో, ఇది హ్యాండ్ వాష్ చేస్తున్నప్పుడే ఎంత అంటుకుపోతుంది చేతికి, పొట్టలోకి వెళ్తే అది పేగులకి ఎంత అంటుకుపోతుందో అనేసి చెప్తారు ఎప్పుడు క్రీమ్ తిన్నా కానీ. అందుకని పెద్దగా అయితే తెచ్చుకోము. నేనైతే పెద్ద ఆర్భాటంగా ఏం చేయట్లేదు, జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోని కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నాను. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. నేనైతే షుగర్ కూడా తక్కువే వేశాను, 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. బేకింగ్ సోడా, ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే మైదా పిండిని జల్లెడ పట్టుకున్నాను, అందులోనే కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫస్ట్ షుగర్ పౌడర్ చేసుకున్నాను. తర్వాత అందులో ఎగ్స్ ఇంకా ఆయిల్ వేసి మిక్సీ పట్టుకున్నాను. అందులో నేనైతే ఏ ఎసెన్స్ యాడ్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఏవి అవైలబుల్గా లేవు. దానికి బదులుగా నేనైతే ఒక 2 ఇలాచీలు వేశాను. ఎగ్స్ అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించి పెట్టుకున్నాను కదా మైదా పిండి, అందులో వేసి అయితే కలుపుకున్నాను. తర్వాత నేనైతే కుక్కర్ ఒక 10 minutes ముందే పెట్టాను స్టవ్ మీద, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని. దానికైతే ఆ రబ్బర్ ఇంకా విజిల్ అవన్నీ కూడా తీసేసి ప్రీ హీట్ చేసుకున్నాను ఒక 10 minutes. తర్వాత ఆ బ్యాటర్ని వేరే గిన్నెలోకి వేసి స్టవ్ మీద ఒక 1/2 hour అయితే స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఫ్లిప్ చేయగలని. నేనైతే ఏ ప్రెషర్ కూడా పెట్టలేదు, దానంతట అదే వచ్చేసింది. ఫైనల్గా కేక్ అయితే చాలా బాగుంది, కాకపోతే నాకు అనిపించింది బేకింగ్ సోడా ఇంకొంచెం యాడ్ చేయాల్సింది అనేసి.